హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఏదైతే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వీడియోస్ అనేటువంటిది చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆల్రెడీ నిన్నటి దినం మందు గ్రూప్ 4లో అడుగుతున్నటువంటి కాన్వకేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటిది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తోటి వీడియో చేయడం జరిగింది. మీరు ఇంకా వీడియో చూడనట్లయితే తప్పుకోకుండా వీడియో చూడండి. కింద కామెంట్ సెక్షన్లోను అదే రకంగా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి మీకు పెట్టడం జరుగుతుంది అనమాట. ఈరోజు వీడియోలో మనం ఈ గ్రూప్ 4 అనేటువంటి దానికి సంబంధించినటువంటి అన్ఎంప్లాయిడ్ డిక్లరేషన్ ఫామ్ అనేటువంటిది ఎలా ఫిల్ చేయాలి, దీనికి సంబంధించినటువంటి డౌన్లోడ్ ఎలా చేయాలి అనేటువంటిది నేను మీకు ఇందులో తెలపడం జరుగుతుంది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఫామ్ అనేటువంటిది డైరెక్ట్గా మనకి టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోనే దొరుకుతుంది. మీకు ఇంకా ఈ ఫామ్ కావాలనుకున్నట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఈ ఫామ్ సంబంధించిన లింక్ అనేటువంటిది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట అండి. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, మీరు హాల్ టికెట్లో కానీ మీ టీఎస్పీఎస్సీ అప్లికేషన్లో కానీ అదే రకంగా మీరు టీఎస్పీఎస్సీ రిజిస్ట్రేషన్ ఫామ్లో కానీ ఏ నేమ్ అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేమ్ అనేటువంటిది మీరు ఫిలప్ చేయండి. నేను ఇక్కడ సపోజ్ నేమ్ అనేటువంటిది నేను ఇక్కడ రాస్తున్నాను. అన్నీ మీరు బోల్డ్ ఫామ్లోనే మీరు నేమ్ కానీ అన్నీ మీరు బోల్డ్ లెటర్లోనే ఫిలప్ అనేటువంటి చేయండి. నేమ్ వచ్చేసి కే శ్రీనివాసరావు అని చెప్పి ఫిల్ చేశాను. ఫాదర్స్ నేమ్ వచ్చేసి కే సంథింగ్ పేరు ఏది ఉన్నా కానీ ఆ పేరు అనేటువంటిది మీరు మెన్షన్ అనేటువంటి చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్ అడగడం జరిగింది అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు మెన్షన్ చేస్తున్నా అంటే మంత్, ఇయర్, డేట్, ఇయర్తో పాటుగా మీరు ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అనేటువంటిది మీరు మెన్షన్ చేయండి. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది సపోజ్గా ఎంత ఉంటుంది అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా ఇయర్ అనేటువంటిది ఎలా మెన్షన్ చేయాలి అనేటువంటిది ఇప్పుడు మీకు చూపిస్తానండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి సపోజ్ 10/10/2000 అనేటువంటిది డేట్ ఆఫ్ బర్త్గా తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన యొక్క ఏజ్ ఎంత అవుతుంది? రమ్మారమ్మి 23 లేకపోతే 24 సంవత్సరాలు అనేటువంటిది అవుతుందన్నమాట. సో ఈ రకంగా మీ డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేయాలి. అలాగనే మీ ఏజ్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట అండి. సెంటర్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్, మీ హాల్ టికెట్ మీద గ్రూప్ 4 హాల్ టికెట్ మీద మీకు ఏదైతే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది ఇందులో మీరు ఫిలప్ చేయాలన్నమాట అండి. ఆ తర్వాత మీ ఫుల్ పోస్టల్ అడ్రస్, మీరు ఒకవేళ హౌస్ నెంబర్ అయినట్లయితే కనుక హౌస్ నెంబరు, లేకపోతే అపార్ట్మెంట్లో డోర్ నెంబర్ అయినట్లయితే కనుక డోర్ నెంబర్తో పాటుగా అపార్ట్మెంట్ నేము, మీరు ఉంటున్నటువంటి కాలనీ పేరు, లేకపోతే ఉన్నటువంటి స్ట్రీట్ పేరు, మీరు ఉన్నటువంటి డిస్టిక్, అదే రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించిన నియర్ బై పోస్టల్ డిపార్ట్మెంట్ ఉంటుంది. మీ యొక్క డిస్టిక్తో పాటుగా స్టేటు, పిన్ కోడ్ అనేటువంటిది మీరు మెన్షన్ చేసినట్లయితే ఏ రకంగా అయితే మనం నార్మల్గా పోస్టల్ అడ్రస్ మనం ఎట్లా ఫిలప్ ఎట్లా ఇస్తాము, సేమ్ కొరియర్ అడ్రస్ కానీ పోస్టల్ అడ్రస్ కానీ సేమ్ ఎట్లా ఇస్తామో అట్లా మీరు మెన్షన్ చేసేసిన తర్వాత ఇక్కడ మీ ప్లేస్ అనేటువంటిది ఇక్కడ రాయాలి. డేట్ అనేటువంటిది ఏ రోజు మీరు చేస్తున్నారు అనేటువంటిది ఆ డేట్ అన్న రాసుకోవచ్చు, లేకపోతే ముందే మీరు ఫిలప్ చేసుకుని పెట్టుకున్న డేట్ అన్న మీరు పెట్టుకోవచ్చు. ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. మీ ప్లేస్ అదే రకంగా ఇక్కడ మీరు ఫుల్ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, మీ క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ అనేటువంటిది అడుగుతున్నాను అనమాట. ఒకవేళ డిక్లరేషన్లో క్యాండిడేట్ సైన్ లేకపోతే కనుక దాన్ని రిజెక్ట్ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. మీ యొక్క ఫుల్ సిగ్నేచర్ అనేటువంటిది ఇక్కడ మీరు పెట్టేసినట్లయితే కనుక ఈ రకంగా మీరు డిక్లరేషన్ బై ద అన్ఎంప్లాయిడ్ హూ క్లెయిమ్ ఫర్ ఫీ ఎగ్జంప్షన్ అనేటువంటిది ఏదైతే ఫామ్ ఉందో ఆ ఫామ్ను మీరు ఫిలప్ చేసిన వారు అవుతారండి. సో ఈ రకంగా మీరు అన్ఎంప్లాయిడ్ ఫామ్ అనేటువంటిది కూడా మీరు ఫిలప్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదండి గ్రూప్ 4 సంబంధించినటువంటి ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ గురించి గ్రూప్ 4 సంబంధించినటువంటి అప్డేట్స్ తోటి మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.